అందరూ మిడ్‌నైట్ ఫుడ్ క్రేవింగ్స్ అని చెప్పేసి అంటుంటే ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాను. బట్ ఈ రోజైతే లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది మా వాడి వల్ల. నైట్ డిన్నర్ రోజు కన్నా కొంచెం లేట్‌గా పెట్టారని చెప్పేసి ఇంక నైట్ అయితే మిల్క్ అయితే ఇవ్వలేదు. ఇంక వాడైతే ఆడుకొని పడుకుని పోయాడు. ఇంక అందరం కూడా పడుకున్నాము. ఎగ్జాక్ట్‌గా 2:30కి అయితే లేచాడు. మేమైతే మామూలుగా లేచాడు కదా అని చెప్పేసి మళ్ళీ పడుకోబెడుతుంటే అసల పడుకోలేదు. "ఏరా ఏమైనా కావాలా? ఏమన్నా తింటావా?" అంటే "ఆకలేస్తుంది ఏమైనా పెట్టు" అని చెప్పేసి అడిగాడు. ఇంకా ఇంట్లో ఆ టైంలో స్నాక్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆబ్వియస్లీ ఇంట్లో పిల్లలున్నారంటే చాలా స్నాక్స్ తీసుకొచ్చుకుంటాము. మేము కూడా అంతే. డైలీ ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకొస్తారు మా వారు వాడి కోసం. సో, ఇంక మావాడైతే స్నాక్స్ తినేసి మరలా మేమందరం పడుకునేసరికి టైం అయితే 3:00 అయ్యింది. నేనైతే పడుకున్నాను గానీ పెద్దగా నిద్ర పట్టలేదు. అదేంటో గానీ కొన్ని కొన్ని సార్లు ఒకసారి పడుకొని లేచిన తర్వాత మరలా పడుకోవాలంటే నిద్ర అనేదే రాదు. ఇంక సర్లే ఇంకెలానో టైం అవుతుంది కదా అని చెప్పేసి చాలా ఎర్లీగానే లేచాను. సో, లేవడంతోనే కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి టైం ఉంది కదా! మా వాళ్ళు ఎళ్ళడానికి కూడా చాలా టైం ఉందని చెప్పి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే పూరి అయితే చేశాను. ఈసారి పూరి అయితే కొంచెం డిఫరెంట్‌గా చేశాను. కానీ చాలా బావుంది. నెక్స్ట్ టైమ్ కూడా ఇలానే చేయాలనిపించింది. ఆ డిఫరెన్స్ ఏంటో అనేది పర్టిక్యులర్‌గా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. లాస్ట్ టైమ్ ఆల్రెడీ పూరి చేసినప్పుడు వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఈసారి పూరి చేసినప్పుడైతే ఆయిల్ అయితే అసలు కలర్ చేంజ్ అవ్వలేదు. లాస్ట్ టైమ్ చేసినప్పుడైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. పిండంతా ఆయిల్‌లోనే ఉండేది. ఈసారి అలా కాకుండా పూరీలు చేసినప్పుడు పిండి వేయకుండా ఆయిల్ అప్లై చేసి పూరీలు అనేది అయితే చేశాను. దానివల్ల ఏంటంటే ఆయిల్ అనేది అసలు కలర్ చేంజ్ అవ్వకుండా ఎలా వేసింది అలానే ఉంది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పేర్చినట్టయితే నాకు అనిపించలేదు. ఈసారి పూరీలు కూడా చాలా స్మూత్ గా కూడా వచ్చాయి. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకున్నాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా యాజ్ యూజువల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరూ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని అంట్లుంటే క్లీన్ చేసి ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు లంచ్ లోకి అయితే ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టైమ్స్ అయితే కర్రీ ప్రిపేర్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేశానని చెప్పి ఈ రోజు ప్రాసెస్ వీడియో అయితే తీయలేదు. ఇంక ఈ రోజు కర్రీ అయితే ఎప్పట్లానే చేశాను కాబట్టి టేస్ట్ అయితే మారలేదు. సేమ్ అలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కర్రీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా వాళ్ళకైతే బాక్స్ అయితే పెట్టేశాను. సో ఇంకా కిచెన్ లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్లాత్స్ ఉంటే వాష్ చేయడం కోసం అని చెప్పేసి వాషింగ్ మిషన్ లో అయితే వేసాను. అవి అవే లోపల అప్పటికి వచ్చి ఇంక మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను. మెయిన్ గా డే రొటీన్ లో అన్ని పనులు చేంజ్ అయినా చేంజ్ అవ్వని పని ఏదైనా ఉందంటే క్లీనింగే కదా. ప్రతిరోజు డైలీ క్లీనింగ్ అయితే చేస్తుంటాము. ఏమంటారు అనేది కామెంట్ కూడా చేసేయండి. అంతేనండి. దట్స్ ఫర్ టుడే మినీ వ్లాగ్. వీడియో నచ్చితే మీరు వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.